హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కాంబినేషన్ ఆఫ్ లెటర్ సిరీస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది రీజనింగ్కి సంబంధించిన టాపిక్ అనమాట. ఈ టాపిక్ నుండి గ్రూప్ డి, రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో కానీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఎగ్జామ్లో కానీ 1 నుండి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అందుకోసం ఈ వీడియోలో మనము ఈ కాంబినేషన్ ఆఫ్ లెటర్ సిరీస్ని డిస్కస్ చేస్తాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా 30 సెకండ్స్లో మనం ఆన్సర్ అనేది చేసేయచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ కాంబినేషన్ ఆఫ్ లెటర్ సిరీస్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. పి డాష్ డాష్ పిఓ డాష్ పి డాష్ పి డాష్ ఓపి అంటే మనం ఈ డాష్ల్లో వచ్చేవి ఫిల్ చేయాలన్నమాట. ఈ క్రింద ఆప్షన్స్లో ఏదో ఒకటి దీనికి సెట్ అవుతుంది. మనం అది కరెక్ట్గా కనిపెట్టాలి. దీన్నే కాంబినేషన్ ఆఫ్ లెటర్ సిరీస్ అంటారు. సో మనము ఎలా కనిపెట్టాలి అనేది ఒకసారి చూద్దాం. ప్రతి క్వశ్చన్లో కూడా ఒక క్లూ అనేది ఇస్తాడు. సో ఆ క్లూ బట్టి మనము ఆన్సర్ ఈజీగా కనిపెట్టవచ్చు. ఇక్కడ చూడండి, పి తర్వాత ఏమొస్తుంది? పి తర్వాత ఓ వస్తుంది. అంటే ఇక్కడున్న పి తర్వాత కూడా ఓ రావాలి. సో ఇక్కడ ఓ వస్తుంది. సో ఈ విధంగా ఈ డాష్లో ఓ వస్తుంది. సో ఫస్ట్ మనము ఓ వచ్చేవి చూడాలి. ఇదిగోండి, ఇక్కడ ఓ వస్తుంది, ఫస్ట్ ఇక్కడ ఓ వస్తుంది. అంటే ఈ రెండు ఆన్సర్స్ కాదు, ఎందుకంటే ఫస్ట్ పి వచ్చేసింది, కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఓ వచ్చింది కదా, అందువల్ల ఈ రెండు ఆన్సర్స్ కాదు. ఈ రెండిందులో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, ఫస్ట్ ఓ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్లూ ఇచ్చాడు. ఓ తర్వాత పి వస్తుంది. అంటే ఇక్కడ ఓ తర్వాత ఏం రావాలి? పి రావాలి. అంటే ఫస్ట్ది ఓ అవుతుంది, రెండోది పి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు వరుస ఓలు వచ్చాయి కాబట్టి ఇది కాదు. ఫస్ట్ది ఓ అయింది, రెండోది పి అయింది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము చాలా సింపుల్గా ఆన్సర్ అనేది కనిపెట్టవచ్చు. ఇంకొక క్వశ్చన్ అనేది చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఈ డాష్లో ఉన్నవి ఏంటి అనేది కనిపెట్టాలి. కింద ఆప్షన్స్లో ఏదో ఒకటి అవుతుంది. సో ఇది ఎస్ఎస్సి, ఎంటీఎస్లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదో ఒక క్లూ ఇస్తాడు కదా, ఆ క్లూ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఐ తర్వాత హెచ్ వస్తుంది, ఐ తర్వాత ఏమొస్తుంది? హెచ్ వస్తుంది. ఇక్కడ ఐ తర్వాత కూడా ఏం రావాలి? హెచ్ రావాలి. అంటే ఈ డాష్లో ఏమొస్తుంది? హెచ్ వస్తుంది. అంటే ఫస్ట్ హెచ్ వచ్చేవి ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఐ వచ్చింది కాబట్టి ఇది కాదు, డి కూడా కాదు, ఐ వచ్చింది. ఇప్పుడు ఈ రెండెందుల్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హెచ్ తర్వాత ఏమొస్తుంది? హెచ్ తర్వాత ఇక్కడ చూడండి ఏమొచ్చింది? ఐ వచ్చింది. ఇక్కడ కూడా హెచ్ తర్వాత ఐ వచ్చింది. అంటే ఈ హెచ్ తర్వాత కూడా ఏం రావాలి? ఐ రావాలి. అంటే సెకండ్ది ఏం అవ్వాలి? ఐ అవ్వాలి. సో సెకండ్ది ఐ అయ్యింది. దీంట్లో కూడా సెకండ్ది ఐఏ ఉంది. నెక్స్ట్ థర్డ్ది చూద్దాం. మనకి ఐ తర్వాత ఏమొస్తుంది? హెచ్ వస్తుంది. సో ఇక్కడ ఐ తర్వాత ఏం రావాలి? హెచ్ రావాలి. సో థర్డ్ది ఏమైంది? హెచ్ అయ్యింది. ఇక్కడ కూడా థర్డ్ది హెచ్ అయ్యింది. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ ఐ తర్వాత మనకి ఏం రావాలి? హెచ్ రావాలి. సో ఈ ఐ తర్వాత ఏం రావాలి? హెచ్ రావాలి. సో మనకి ఫోర్త్ది, ఫస్ట్ది హెచ్, సెకండ్ది ఐ, థర్డ్ది హెచ్, ఫోర్త్ది హెచ్ అయ్యింది. సో ఇక్కడ ఫోర్త్ది ఏమైంది? హెచ్ అయ్యింది. కానీ ఇక్కడ ఫోర్త్ది ఐ అయ్యింది. సో ఆప్షన్ బి అనేది తప్పు, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. హెచ్ఐ, హెచ్ అనమాట. ఇక్కడ కూడా హెచ్ వస్తుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా స్పీడ్గా చేసినట్లుగా అయితే మనకి 30 సెకండ్స్లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇంకొక క్వశ్చన్ అనేది మనము చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇలా ఒక కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఇచ్చేసి మధ్యన డాష్లు ఇచ్చాడు కదా, ఈ డాష్లో మనం ఫిల్ చేయాలి. ఇందులో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, అది మనం కనిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ లెటర్ ఏమి ఇచ్చాడు? ఏ తర్వాత డాష్ పెట్టాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏ తర్వాత బి వచ్చింది, అలాగే ఇక్కడ కూడా ఏ తర్వాత బి వచ్చింది. అంటే ఇక్కడ ఏ తర్వాత ఏం రావాలి? బి రావాలి. సో ఈ డాష్లో ఫస్ట్ డాష్లో ఏం రావాలి? బి రావాలి. ఇక్కడ ఫస్ట్ బి ఉండేవి ఏమేమి ఉన్నాయి? ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఈ రెండు లేవు కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ కావు. నెక్స్ట్ చూడండి, తర్వాత బి తర్వాత ఏం రావాలి? ఇది మనకు అనవసరం. నెక్స్ట్ చివర్లో చూడండి, చివర్లో ఏ ఇచ్చాడు, ఏ తర్వాత డాష్ ఇచ్చాడు. ఏ తర్వాత ఏం రావాలి? యాక్చువల్గా బి రావాలి. సో చివరిది మనకి ఏం అవ్వాలి? బి అవ్వాలి. ఈ చివరిది ఏమైంది? సి అయింది కాబట్టి ఇది కాదు. చివరిది ఇది ఏమైంది? బి అయింది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం సింపుల్గా కనుక్కోవచ్చు అనమాట. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చాడు కదా, సేమ్ క్వశ్చన్ అనమాట. కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. మనకి ఇక్కడ
కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఈ ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ అనేది ఏది కరెక్ట్ అనేది పెట్టగలగాలి. సో మనకి ఫస్ట్ డాష్లో జే తర్వాత డాష్ ఇచ్చాడు, కే తర్వాత డాష్ ఇచ్చాడు. మీరు ఇక్కడ గమనించినట్లుగా అయితే కే తర్వాత మనకి ఏమొస్తుంది, జే వస్తుంది. కే తర్వాత ఏమొస్తుంది, జే వస్తుంది. అంటే ఇక్కడ కే తర్వాత కూడా ఏం రావాలి, జే రావాలి. అంటే సెకండ్ డాష్ అనేది జే అవుతుంది. మీకు అర్థమవుతుందా? సెకండ్ డాష్ జే అవుతుంది. మరి ఇప్పుడు కేజే వచ్చింది, కేజేకి ముందు ఏమొస్తుంది, కే వస్తుంది. కేజేకి ముందు ఏమొస్తుంది, కే వస్తుంది. సో మనకి ఫస్ట్ డాష్ కే తెలిసిపోయింది, సెకండ్ డాష్ జే అని తెలిసిపోయింది. ఇప్పుడు కేజే ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది. ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సేమ్ కేజే. ఇప్పుడు థర్డ్ డాష్లో ఏమొస్తుంది అనేది గమనించాలి. మీరు ఒక్కసారి గమనించండి. కేకే తర్వాత జే వస్తుంది, అలాగే కేకే తర్వాత జే వస్తుంది. సో మరి ఇక్కడ ఏం రావాలి, మనకి జే తర్వాత 2 కేలు వస్తున్నాయి, జే తర్వాత 2 కేలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ జే తర్వాత 2 కేలు రావాలి, ఈ జే తర్వాత 2 కేలు రావాలి. అంటే మనకి ఇక్కడ థర్డ్ డాష్లో ఏముండాలి, కే ఉండాలి. సో కే జే కే, కే జే కే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ జే వచ్చింది కదా, ఇది తప్పు అవుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా కనుక్కోవచ్చు. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, అర్థమైతే లైక్ చేయండి. అంతే, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఇలా ఈజీగా అర్థం చేసుకొని చేసినట్లుగా అయితే ఆన్సర్ అనేది చాలా వేగంగా వచ్చేస్తుంది. మరి ఈ టాపిక్ నుంచి అయితే 1 లేదా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.